బిగ్ సినిమా. కథ కన్నా కాంబినేషన్ని ఎక్కువగా నమ్ముకునే ఫిలిం మేకర్స్ ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోతున్నారు. ఏదో చేసేద్దామని డైరెక్టర్స్ అనుకోవడం, వాటిని చేయడానికి హీరోలు ఇష్టపడడం, వాళ్ల కాంబోని నమ్మి నిర్మాతలు భారీగా పెట్టుబడి పెట్టేయడం, ఫైనల్గా అంతా మునిగిపోవడం మూవీ ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. అయితే కోలీవుడ్లో గత కొంతకాలంగా ఇది కాస్త ఎక్కువైపోయిందనే చెప్పాలి. కోలీవుడ్లో గత ఏడాది 200 పైచీలకు సినిమాలు నిర్మిస్తే కేవలం 18 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అంటే తమిళనాట మూవీ సక్సెస్ రేట్ ఎంత దారుణంగా పడిపోయిందో అర్థమవుతుంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భారతీయుడు 2. ఈ సినిమాను 250 కోట్లతో నిర్మిస్తే కనీసం 150 కోట్లు రావటం కూడా కష్టమైపోయింది. ఇక కంగువా సినిమాను దాదాపు 350 కోట్లు పెట్టి నిర్మిస్తే కనీసం 150 కోట్లు కూడా రాలేదని సమాచారం. ఇలా 2 సినిమాలు కోలీవుడ్కి 2024లో ఒక పీడకలనే మిగిల్చాయి. ఇక రజనీకాంత్ హీరోగా వచ్చిన వెట్టాయన్ అనే సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఈ సినిమాకు ప్రమోషన్స్ గట్టిగా చేసినా సరే ఫ్లాప్ అయ్యింది. కథలో పట్టు లేకపోవడంతో సినిమా ఆడలేదన్న టాక్ వినబడింది. అలాగే విజయ్ హీరోగా వచ్చిన గోట్ అనే సినిమా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన అమరన్, మహారాజా వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే గరుడన్ అనే సినిమా కూడా మంచి హిట్టే సాధించింది. ఈ సినిమాలు 100 కోట్ల వసూళ్లు సాధిస్తే భారీ అంచనాలతో వచ్చిన పెద్ద సినిమాలు బ్రేక్ ఈవెన్ కూడా కాకపోవటం గమనార్హం. ఇక ఓవరాల్ గా దాదాపు 3000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అందులో సగానికి సగం ఆవిరైపోయినట్టే. 2024 కోలీవుడ్కి ఎంతటి చేదు జ్ఞాపకారాన్ని మిగిల్చిందో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి ఆ అనుభవంతోనైనా కంటెంట్కి వాల్యూ ఇస్తారా, లేక ఎప్పటిలాగే కాంబోస్ని నమ్ముకుంటూ వస్తారా అనేది. ఏ సినిమా అయినా మొదలుపెట్టే ముందు మీడియాని ఇన్వైట్ చేసి తెగ హడావుడి చేస్తుంటారు మూవీ మేకర్స్. కానీ 1000 కోట్ల బడ్జెట్ పెడుతూ కూడా ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ కూడా ఇవ్వకపోవడం కాస్త ఆశ్చర్యమే. అయితే నువ్వు అప్డేట్స్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ సినిమాని త్వరగా రిలీజ్ చేయి మహాప్రభు అంటూ వేడుకుంటున్నారట మూవీ లవర్స్. SSMB 29 అంటూ జక్కన్న మహేష్ల కాంబోలో సినిమా ఎప్పుడైతే అనౌన్స్ అయిందో అప్పటి నుండి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇప్పటికీ గప్చుప్గా షూటింగ్ మొదలుపెట్టిన మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలపై ఓ కీలకమైన సన్నివేశాన్ని షూట్ చేసేశాడట మన జక్కన్న. ఇక 5 రోజుల పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో నెక్స్ట్ షెడ్యూల్ కూడా ఉండబోతుందట. ఇక ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్రలో నానా పటేకర్ కనిపించబోతున్నారని, ఆయనపై కూడా లుక్ టెస్ట్ నిర్వహించారని ఇన్సైడ్ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ఇందులో మహేష్ తండ్రి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. మరి నానా పటేకర్ ని తీసుకుంది మహేష్ తండ్రి పాత్ర కోసమా కాదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా టైటిల్ మహారాజ్, గరుడ అంటూ కొన్ని రోజులుగా వార్తలొచ్చాయి. ఇవి రెండూ ఇప్పుడు పాత టైటిల్లో అయిపోయాయి కాబట్టి వాటిని పక్కన పెట్టేశారని, ఇప్పుడు జనరేషన్ అనే అర్థం వచ్చేలా ఓ పాన్ వరల్డ్ టైటిల్ కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తుంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ఏ విషయాన్ని రాజమౌళి బయటకు రివీల్ చేయనివ్వడం లేదు. కనీసం ప్రియాంక చోప్రాని క్యాస్ట్ చేసిన సంగతి కూడా మీడియాకు చెప్పలేదు. చూడాలి మరి నెట్టింట జరుగుతున్న రచ్చకి తెరతీస్తూ ఈ విజనరీ డైరెక్టర్ ఎప్పుడు మీడియా ముందుకొస్తాడో. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజు హీరోగా రూపొందిన సినిమా థల. రీసెంట్గా విడుదలైన ఈ మూవీ తమిళ్, తెలుగు ట్రైలర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ట్రైలర్ని మక్కాన్ సెల్వన్, విజయ్ సేతుపతి విడుదల చేయడం విశేషం. అతి త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ప్రేమ కుట్టిందంటే అనే లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేయగా ఈ పాటని తమిళ్ మల్టీ టాలెంటెడ్ టి రాజేందర్ పాడటం మరో విశేషం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 4లో నా ప్రయాణం ఆయనతో కొనసాగింది. చాలా కామెడీతో, చాలా ఆనందంగా, చాలా హ్యాపీనెస్గా. ఆయన ఎవరో కాదు, అమ్మ రాజశేఖర్ మాస్టర్. ఆయన గురించి చెప్పనక్కర్లేదు. ఈజ్ అ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్ అండ్ మంచి డైరెక్టర్. మంచి మంచి సినిమా మనకి ఇచ్చారు. రామ్ అనే సినిమాతో ఒక మంచి బ్లాక్ బస్టర్ మనకు అందించారు తెలుగులో. అండ్ ఇప్పుడు మంచి ప్రాజెక్ట్తో రాగిన్ రాజ్ ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. అమ్మ రాజశేఖర్ గారి అబ్బాయి చాలా అద్భుతమైన ప్రాజెక్ట్తో దాని పేరు వచ్చేసి తల అని టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. అండ్ దాంట్లో నేను ఒక మంచి అద్భుతమైన కామెడీ ట్రాక్ చేయడం జరిగింది, ఒక కామెడియన్ క్యారెక్టర్ చేయడం జరిగింది. చాలా బాగుంటుంది. నేను ఇంతవరకు చేసిన సినిమాలో చాలా కొద్ది సినిమాలు అయినా కానీ ఈ సినిమాలో చాలా అద్భుతమైన గెటప్తో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ సినిమా Feb 14th రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఒక లవ్ స్టోరీ, సస్పెన్స్ థ్రిల్లర్, అద్భుతంగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. Feb 14th తల, ఓన్లీ ఆన్ థియేటర్స్. ప్లీజ్ డూ వాచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ తల. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ రాజశేఖర్. ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు నాకు. మాస్టర్ బిగ్ బాస్ ఉన్నప్పుడు చెప్తున్నవారు, ఒరే నువ్వు మంచి కమెడియన్ రా, మంచి కమెడియన్ అవుతావు, నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు అని చెప్పి ఆ మాటలు నిలబెట్టుకొని నాకు వాళ్ళ అబ్బాయి సినిమాలో క్యారెక్టర్ పిలిచి మరీ ఇచ్చారు. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ థ్యాంక్ యూ రాధవదిన, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీపా ఆర్ట్స్ వాళ్ళు ఈ సినిమాని చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ తల. డోంట్ మిస్ Feb 14th ఓన్లీ ఆన్ థియేటర్స్ తల. థ్యాంక్ యూ. తమిళ్లో రిలీజ్ అవుతుంది Feb 14th. వెట్ 143 బంపర్ ఆఫర్ లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన సాయిరామ్ శంకర్ తాజాగా నటించిన సినిమా ఒక పథకం ప్రకారం. శృతి సోది, అసిమా నర్వాల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. థ్రిల్లర్ మూవీగా థియేటర్స్లో వచ్చిన మంచి టాక్తో దూసుకుపోతున్న సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సినిమా మమ్మల్ని, మేం పడిన కష్టాన్ని, చాలా సంవత్సరాల నుంచి మా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్స్ అందరూ మా కష్టాన్ని ఒక గుర్తింపు అయితే వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాని మేము ఇంకా జనాలకి రీచ్ అయ్యేటట్టు మేము ఈ రోజు నుంచి కష్టపడతాం. అంటే ఈ కాంపిటీషన్లో కూడా మా సినిమా గురించి మాట్లాడుతున్నారు. సో అన్ని చోట్ల బాగుంది. అలానే ఇక్కడ లక్కీ డిప్ మేము ఒకటి ఏదైతే అనౌన్స్ చేసామో సుదర్శన్లో ఇవ్వడం జరిగింది, చాలా చోట్ల జరిగింది. అంటే జెన్యున్గా మేము ఏదైతే చెప్పామో జనాలు కూడా కొంతమంది రాశారు. ఆ రాసిన దాంట్లో మేము లక్కీ డిప్ వేసి 10,000 ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ కూడా మీరు కూడా మీడియా వారు కూడా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మా చాలా నోట్ చేశారు. సో సెకండ్ హాఫ్ కూడా చూడండి, గెస్ చేయండి. మా సినిమాని మీరు సెకండ్ హాఫ్ కూడా చూసి మమ్మల్ని, మా సినిమాని మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సాయిని చూస్తే చాలా ముచ్చటేసింది. చాలా రోజులైంది సాయిని మళ్ళీ స్క్రీన్ మీద చూసి. చాలా బాగుంది. సాయి ఆల్ ద బెస్ట్. సినిమా సూపర్ హిట్. నాకు తెలిసి సెకండ్ హాఫ్ అయితే అట్లా కూర్చొని స్టన్నింగ్ ఉండిపోయాం. ఫస్ట్ హాఫ్ కూడా ఉంది. ఆయన వ్యాలెట్ పోయిన దగ్గర నుంచి ఇక రేసీగా వెళ్ళిపోయింది సినిమా మొత్తం. చిన్న ట్విస్ట్ పెట్టారు, విలన్ కనిపెడితే 10,000 అని, పట్టుకుంటే 10,000 లాగా. సో కనిపెట్టాం, బట్ ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు, మిగతా వాళ్ళు కూడా చూడాలి కాబట్టి. సినిమా అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా కంపల్సరీ ఖాళీ ఉంటే చూసుకుని మాత్రం వెళ్ళండి. ఒక పథకం ప్రకారం సినిమా మాత్రం మిమ్మల్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయదు. ఒక పథకం ప్రకారం మర్డర్ మిస్టరీ, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తోని, చాలా క్యారెక్టర్ల మీద చాలా డౌట్లు వచ్చేలాగా రాసిన స్క్రీన్ ప్లే చాలా బాగుంది. డైరెక్టర్ చాలా చాలా ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే. అంటే ఇన్ని క్యారెక్టర్లను ఇంట్రొడ్యూస్ చేసి ప్రతి ఒక్కరి మీద అనుమానం వచ్చేలాగా చేసి చివరికి ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్ తోని క్లోజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం సెటిల్ అవడానికి టైం పట్టింది, కానీ సెకండ్ హాఫ్ రేసీగా వెళ్ళింది. డైరెక్టర్ అంటే నేను డైరెక్టర్ ముందే మలయాళం థ్రిల్లర్ లాగా ఉంటుంది అనుకున్నాను. సో అలాగే తీసుకెళ్లారు. కొద్దిగా తెలుగు ఫ్లేవర్ని కూడా కలిపారు. మన తెలుగు ఆడియన్స్ కి ఏం కావాలంటే రెండు సాంగ్స్ కూడా పెట్టారు. సో థ్రిల్లర్, మంచి థ్రిల్లర్, చూడవలసిన థ్రిల్లర్. అందరి మీద సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. ఎవరు విలన్ అనేది ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క స్టెప్ వైజ్ వెళ్తుంది. సో ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. నాకు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మూవీగా దీన్ని ఒకసారి చెప్పొచ్చు. ఒక పథకం ప్రకారం అనే మూవీ ఖచ్చితంగా ఇది ఒక ఇండస్ట్రీ, ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని నేను చెప్పుకోవాలి ఖచ్చితంగా. మరొక విషయం నేను గెస్ట్ చేసింది ఏంటంటే, కథతో పాటు స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ నవ్వేడే సినిమాలు తీస్తున్న వాళ్ళకి. సాయిరామ్ శంకర్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు,
మాకు మీకు ఛాలెంజ్ కాదని మేము విసిరేది. మా స్క్రీన్ ప్లే పై మాకు ఉన్నటువంటి నమ్మకం కూడా ఆయన ఎంతో ఆ రోజు చాలా గట్టిగా చెప్పారు. నేను అప్పుడు లైట్ తీసుకున్నాను. కానీ ఈ రోజు ఆ సీట్‌లో కూర్చొని ఇక్కడి నుంచి స్క్రీన్ పై ఆ సినిమా చూస్తుంటే నాకు ఆ రోజు చేసినటువంటి ఇంటర్వ్యూను గుర్తొచ్చింది. మేము ఇచ్చేది 10,000 కాదు. కానీ మాకు ఆ స్క్రిప్ట్ మీద ఉన్నటువంటి ఆ స్క్రీన్ ప్లే పై ఉన్నటువంటి నమ్మకం అదని చెప్తుంటే నిజంగా సాయిరాం శంకర్ గారు మీరు చెప్పిన మాటలకి నిజంగా నిలువెత్తు 70 mm స్క్రీన్ మీద కనిపించింది. ఈయన చెప్పిన మాటలన్నీ కూడా 100% కాదు 1000% సాటిస్ఫాక్షన్‌తో మీరు ఖచ్చితంగా డోర్ తీసుకొని వెళ్తారు. పారితోషికం గురించి నాకు పెద్దగా పట్టింపు లేదంటూ ఇప్పటిదాకా వరుస సినిమాలను చేసుకుంటూ పోయాడు ఈ టాలీవుడ్ టాప్ స్టార్. అయితే ఇప్పుడు హిట్స్ మీద హిట్స్ కొట్టడంతో నాకు డిమాండ్ పెరిగిపోయిందంటూ రెమ్యునరేషన్ని భారీగానే డిమాండ్ చేస్తుండటంతో ఇప్పుడు ఇవ్వక తప్పట్లేదంటున్నారట మూవీ మేకర్స్. సినిమాలు సక్సెస్ అయితే చాలు అన్నట్టుగా రెమ్యునరేషన్ ని చూస్తూ చూడనట్టు వదిలేసిన బాలయ్య ఇప్పుడు భారీగానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో బాలయ్య రెమ్యునరేషన్ 20 నుంచి 25 కోట్ల వరకు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం బాలయ్య దాదాపు 70 నుంచి 80 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలకు బాలయ్య స్పష్టంగా చెప్పినట్లు టాక్. ఇక ఈ సినిమా నార్త్ ఇండియాలో భారీగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండటంతో ప్రొడ్యూసర్లు కూడా బాలయ్యకు భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధమైపోయినట్లు వార్తలొస్తున్నాయి. గతంలో బాలయ్య సినిమా అంటే తక్కువ బడ్జెట్తో కంప్లీట్ అయిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం భారీ బడ్జెట్ పెట్టుకుని సినిమాలు చేయాల్సిన పరిస్థితి. రీసెంట్గా వచ్చిన డాకు మహారాజు సినిమాకు కూడా బాలకృష్ణ దాదాపు 40 కోట్లకు పైగానే తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక అఖండ సినిమా కూడా నార్త్ ఇండియాలో భారీగానే మార్కెట్ చేసే విధంగానే ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడ్గా జరుగుతోంది. జూన్ నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి దసరాకి దించే ప్లాన్లో ఉన్నదట డైరెక్టర్ బోయపాటి. చూడాలి మరి అఖండాతో సక్సెస్ కొట్టిన ఈ నటసింహం ఈ సీక్వెల్తో ఎలాంటి నెంబర్స్ తీసుకుంటాడు. సినిమాని ఆడియన్స్ దగ్గరికి చేర్చడంలో టైటిల్స్ కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. ఇక ఆల్రెడీ గతంలో వచ్చిన సూపర్ హిట్ అయిన సినిమాల టైటిల్స్ కుండే క్రేజ్ చెప్పక్కర్లేదు. ఇలా ప్రేక్షకుల ముందుకొచ్చి కల్ట్ క్లాసిక్స్గా మిగిలిపోయిన ఈ సినిమాల టైటిల్స్ని తమ సినిమాలకి పెట్టుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారట మన కుర్ర హీరోలు. గతంలో వచ్చి ఆడియన్స్లో మంచి పాపులారిటీని సంపాదించుకున్న మూవీ టైటిల్స్ని పోటీ పడి మరీ పెట్టుకుంటున్నారు మన టాలీవుడ్ యంగ్స్టర్స్. వీటిల్లో పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్కి కాస్త ఎక్కువ డిమాండే ఉన్నట్టు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న వరుణ్ తేజ్ తొలి ప్రేమని పెట్టేసుకుంటే విజయ్ దేవరకొండ ఖుషీని వాడేసుకున్నాడు. త్వరలో తమ్ముడిగా నితిన్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిగా యాంకర్ ప్రదీప్ త్వరలోనే థియేటర్స్ని పలకరించడానికి సిద్ధమైపోయారు. ఇక ఇటీవలే బాలకృష్ణ కల్ట్ మూవీ నారీ నారీ నడుమ మురారి టైటిల్ ని వాడేసుకున్న శర్వానంద్ తన మరో సినిమాకి పవన్ కళ్యాణ్ క్లాసిక్ టైటిల్ ని వాడుకోవడానికి సిద్ధమైపోయాడట. యువి క్రియేషన్స్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు జానీ పేరుని దాదాపు ఖరారు చేసిందట చిత్ర యూనిట్. దీంట్లో శర్వాకి తండ్రిగా యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటిస్తూ ఉండటం విశేషం. ఒకవేళ జానీ కనుక ఫిక్స్ అయితే శర్వాకు క్రేజీ పేరు దొరికినట్టేనని చెప్పాలి. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతుందట. చూడాలి మరి పోటీ పడి మరి పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్స్ ని పెట్టుకుంటున్న కుర్ర హీరోలు ఆఖరికి ఏం మిగుల్స్తారు. సో ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.